వెల్లంపల్లి గురించి చెప్పాలి అనుకుంటే మీ వర్డ్స్లో 2 మాటలు ఏం చెప్తారు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. అసలు అంత డెవలప్ చేసిన వ్యక్తి ఎవరు? పార్కులు అయితేనే ఉంది, హౌసింగ్ బోర్డు రోడ్లు అయితేనే ఉంది, తర్వాత అదే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అతను ప్రతిరోజు ప్రజల్లో ఇమిడిపోయి ఉన్నాడు. ఈ పరిగెట్టుకు వచ్చేస్తాడు, ఎక్కడ పడితే పరిగెత్తాడు, అందరినీ కలుపుకుంటాడు, చేసుకుంటాడు. అలాంటి మంచి వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి ఇక్కడ నుంచి ఇంకో నియోజకవర్గం వెళ్తారంటే మాకే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన నియోజకవర్గం మారటం వల్ల ఈ నియోజకవర్గం నష్టం అయితే జరుగుతుందంటారా? అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్యాడర్ అంతా మళ్ళీ అక్కడ రావాలి, కొత్తగా మళ్ళీ క్యాడర్ అంతా రావాలి. ఇక్కడైతే క్యాడర్ ఆల్రెడీ అందరూ సాయం చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళు కాకుండా అన్ని వర్గాలు కూడా ఆయనకి సహకారంగా ఉన్నారు. మళ్ళీ ఇంకో నియోజకవర్గం పోయి మళ్ళీ కొత్తగా ఎస్టాబ్లిష్ అంటే టైం లేదు, టైం తక్కువలో చాలా ఇబ్బంది పడ వస్తుంది. ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అక్కడ మళ్ళీ సహకరించాలి మిగతా వాళ్ళందరూ. టైం పడుతుంది, టేక్స్ మోర్ టైం. ఎస్పెషల్లీ మన హౌసింగ్ బోర్డులో ఉన్నాం కనుక హౌసింగ్ బోర్డులో అయితే అంత గతకల రోడ్లు మట్టి రోడ్లు చాలాసార్లు నాకు కూడా దెబ్బలు తేలి యాక్సిడెంట్ అయింది. ఈయన వచ్చిన తర్వాత బ్రహ్మాండ రోడ్లు వేసాడు, సిమెంట్ రోడ్లు వేసిన చోట వేసాడు, తార్ రోడ్లు వేసాడు, డ్రైనేజ్ సిస్టమ్ బ్రహ్మాండంగా వేసాడు, పార్కులు అసలు ఎక్సలెంట్ పార్కులు. అసలు మన హౌసింగ్ బోర్డులో ఉన్నంత పార్క్ ఎక్సలెంట్గా ఇంకెక్కడ ఉండదు. కరోనాలో అసలు ఎక్సలెంట్ తిరిగి అందరికీ ఈ ఫుడ్ గిడ్డ అన్నీ సప్లై చేశాడు. ఆ 2 సంవత్సరాలు మేము పడిన బాధలకి వాళ్ళు చాలా ఆదుకున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే గారు ఈ డోర్ టు డోర్ కాయగూరలు కానీ రైస్ కానీ అన్నీ సప్లై చేశారు. నిజంగా మహానుభావుడు దండం పెట్టి ఆయనే కాదు, వైసీపీ కార్యకర్తలందరికీ దండం పెట్టాలి. ఎందుకంటే ఆ రోజుల్లో నేను కూడా తిరిగాను. వెల్లంపల్లి గారు నియోజకవర్గం మార్పు అనే మాట వినగానే మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటండి? జగనన్న మొత్తం రాష్ట్రంలో బీసీలకు ఎలా చూసుకున్నాడో పశ్చిమ నియోజకవర్గంలో మన వెల్లంపల్లి గారు మా బీసీలకు అండగా ఉంటుందండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఈ భవానీపురం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాగా తెలుసు కాబట్టి ఆయన ఏ చిన్న విషయమైనా ఏ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినా మేము ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తున్నట్టు కానీ ఒక అధికారి ఇంటికి వెళ్ళినట్టుగా మేము ఎప్పుడే మా చుట్టాల ఇంటికి వెళ్ళినట్టుగా వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి అయ్యా మాకు ఈ బాధ అంటే ఆపద అంటే ఆ పద అని ఆ స్పాట్లోనే లేచి ఆయన అన్ని సమస్యలు పరిష్కరించారు. కాకపోతే ఇవాళ జగనన్న గారు ఏదో పదవి తీసేశారు లేకపోతే ఇంకొక కానీ గెలిచే ప్లేస్ వదిలేసి మా అందరి బాధలు అన్ని రకాలుగా చూసుకునే వాళ్ళని వదిలేసి ఇవాళ వేరే వాళ్ళు వేయటం చాలా బాధాకరం అండి. కాంగ్రెస్లో విలీనమైనప్పుడు ఇక్కడ మీ ఏరియాలో అయ్యా చిన్న మధ్యతరగతి కుటుంబాలకు లేదయ్యా చిన్న కళ్యాణ మండపం కావాలంటే అప్పుడు స్పాట్లో 50 లక్షలు ఇచ్చి ఒక కళ్యాణ మండపం కట్టించి ఇవాళ ప్రజలకు అంకితం చేసిన ఘనత వారికే ఉందమ్మా. ఎల్లమ్మ గుడి, రేణుకా ఎల్లమ్మ గుడి అని ఒకటి ఉంది. ఆ గుడికి కూడా వెళ్ళి అక్కడ ఈ చంద్రబాబు హయాంలో ఎన్నో గుళ్ళు నాశనం చేస్తే ఈ వెల్లంపల్లి గారు వచ్చిన తర్వాత 23 గుళ్ళు దాదాపు కొన్ని వందల గుళ్ళకి వారు ఎన్నో డబ్బులు ఇప్పించి అవి అభివృద్ధి చేసి అంతా వాళ్ళు మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన వాళ్ళ ఇంటికి వెళ్ళినోడు ఒట్టి చేతులు ఎవరు రారమ్మా. అంత మనశ్శాంతి అంత కరుణగల మనిషి ఇవాళ వెళ్ళిపోయారంటే చాలా బాధాకరంగా ఉందమ్మా. అభివృద్ధి అంటే వెల్లంపల్లి అంటే అభివృద్ధి అని పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ చెప్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ అంటే మేడం మేము స్వయంగా పొందుకొని ఉన్నాం సార్ దగ్గర. సార్ సహాయం చాలా తీసుకొని ఉన్నాం. చాలా ఒకటి కాదులేండి, చాలా చేశారు. ఎందుకంటే నేను ఒక 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. అంతకుముందు ఎలా ఉన్నది అనేది 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎంత అభివృద్ధి అయ్యింది నేను కళ్ళారా చూసామన్నమాట. ఇక్కడ ఈ సెంటర్లోనే నేను చాలా చూశాను. నీళ్లు వర్షం పడితేనూ నీళ్లు ఫుల్గా పడవలాగా తేలిపోయేది మేడం. అంతకుముందు ఫోటోస్ అవి కూడా మా దగ్గర ఉన్నాయి. అలాంటి ఫుట్పాత్ కట్టించడము, వాటర్ పడ్డట్టు నీళ్ళు వెళ్ళిపోవటము, పక్క వీధిలో రూములు ఒక ఫ్లోర్ మొత్తం నీళ్ళు వచ్చాయి మేడం. చిన్న వర్షానికి కూడా అందరూ ఇక పైకి సర్దుకుంటూ ఉండేవాళ్ళు, పాములు వెళ్తూ ఉండే ఇళ్ళల్లోకి చాలా అవస్థపడ్డారు. అలాంటిది ఈ 2 సంవత్సరాలు పోయిన సంవత్సరం రోడ్డు వేయించారు సార్. అదే కాదు ఏది ఇక్కడ ఈ సెంటర్ సిటీ అయినా కానీ చీకటిగా ఉండేది. ఈ పార్కు ఇదంతా అడవిలాగా ఉండేది 2 years బ్యాక్ అది. కానీ ఇప్పుడు ఒక పండగలాగా చక్కగా మంచి వాతావరణం, పార్కు, వాకింగ్ చేసుకోవడానికి బాత్రూములు అవి కూడా కట్టించారు మొన్న ఈ మధ్య. కానీ సారు ఏ చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా మాకు అందరికి ఇక్కడ ఈ ఏరియాలో ప్రతిదానికి తోడుగా ఉండేవాళ్ళండి. ఈ విషయాన్ని జగనన్న గారు గుర్తించి కొంచెం ఇది ఒకసారి ఆలోచించి మా వ్యక్తిని మా దగ్గర ఉంచితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఆయన చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయని మేము చేస్తారని మేము నమ్మకంతో ఉన్నాం. వెల్లంపల్లి అనగానే పశ్చిమ నియోజకవర్గమే ఎందుకు గుర్తుకొస్తుంది అంటే ఆయన అంతలా అభివృద్ధి చేశారు అని చెప్తున్నారు. చాలామంది ఏం చెప్తున్నారంటే ఆయన నియోజకవర్గానికి ఇట్లా మార్చారు పార్టీ వాళ్ళు అనగానే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటారు? వెల్లంపల్లి గారు ఇక్కడ చేయని పని లేదు, అన్ని రకాల పనులు చేశారు. అవి ఇప్పటివరకు జలీల్ గారు అవనివ్వండి, నాజర్ అలీ అవనివ్వండి, కేశవరాజు గారు అవనివ్వండి, అంతమంది కూడా కొండల గొట్టలు ఎక్కి ఎవరో ఓట్లు అడిగిన వాళ్ళు కూడా లేరు.
వీళ్ళు పనులు చేయటానికే కొండలెక్కి ఎక్కడ ఏ సమస్య ఉందో కనుక్కొని ఆ సమస్యను తీర్చి కార్పొరేటర్ సహకారం అవ్వండి ఏదన్నా అవ్వండి మొత్తం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి చేశారు. ఇక్కడ చేయండి ఉన్న పెండింగ్ ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ చేయిస్తానన్నారు. ఈ నెలలో అయిపోద్ది లెక్క అయితే చాలా వరకు పని అంతా అయిపోయింది. ఈ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతే బాగుండేది. అయినా కానీ ఆయన గెలుపు గుర్రం, ఆయన ఎక్కడైనా గెలుస్తారు. కానీ మాకు అలాంటి వాళ్ళు రావాలని వస్తారని నమ్మకం లేదుగా. కాబట్టి ఇక్కడ అందరూ బాధపడటానికి కారణం. ఇప్పుడు ఆయన్ని మార్చేస్తే ఇప్పుడు అజీజ్ గారిని పెట్టారు. ఈ అజీజ్ గారు ఎవరో తెలియదు. ఈయన్ని మళ్ళీ మొదలుగా వస్తుంది. ఈయన పరిచయం చేసుకొని ఈయన లైన్ చేసేసరికి ఇప్పుడు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కులం మతం ఏమీ లేకుండా జగనన్న చెప్పిన మాటలకు తగ్గట్టుగా ఆయన ప్రవర్తించారు. ఎవరు? ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఇప్పుడు వచ్చిన ఆయన ఓన్లీ వాళ్ళకే కొమ్ము కాస్తే ఈయన అందరికీ చేశాడు. రేపు ఆయన చేస్తాడని నమ్మకం లేదు మాకు. ఇమ్మీడియట్గా ఇవన్నీ రిజిస్ట్రేషన్ అవ్వాలి. చివరి దాకా వచ్చిన పరిస్థితి ఇది. ఈ జగనన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మాకు మళ్ళీ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారే ఇవ్వండి. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల కోసం చాలా చేశామని చెప్తున్నారు వెల్లంపల్లి గారు. ఆయన చెప్పడం కాదు, మీ పక్కన ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఆయన నియోజకవర్గం మారుతున్నారు అన్న మాట వినగానే మేము తట్టుకోలేకపోతున్నాం అండి. వెల్లంపల్లి గారు ఈ నియోజకవర్గం వదిలేసి వెళ్తారని అంటే అది మేము జీర్ణించుకోలేని విషయం అనమాట. ఎందుకు అనంటే వెల్లంపల్లి అనేది ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు. ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఆయన చెయ్యని పని అంటూ లేదు. ఆయన చెయ్యని పని కానీ ఆయన చూడని వ్యక్తి కానీ ఎవరూ లేరు. ఆయన పార్టీకి సంబంధించి ఏం చేయాలో అన్నీ చేశారు. ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ దీన్ని ట్రస్ట్ బట్టి దానికి ఎంతో సాయం. ఒక మనిషికి ఒంట్లో బాగోలేదు అని వెళ్తే ఒక ఎమ్మెల్యే సాయం చేసిన చరిత్ర ఈ రాజకీయ దీంట్లో లేదు. తన సొంత డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో చూపించగలిగే పెద్ద మనసున్న వ్యక్తి ఆయన లాంటి వాళ్ళు అసలు ఇక్కడ దొరుకుతారు అని అంటే అది అసంభవం అనమాట. జగనన్నకి మేము వినతి చేసేది ఏంటి అని అంటే, ప్లీజ్ జగనన్న మాకు వెల్లంపల్లి గారినే ఇవ్వండి అని చెప్పుకుంటున్నాం. మీ ఒపీనియన్ ఏంటి? అదే వెల్లంపల్లి గారు ఇవి పడిపోయేలా ఉన్నాయండి మా హౌసెస్. మాకు రిజిస్ట్రేషన్ చేస్తారని మాట ఇచ్చారు. ఆయన ఇక్కడ ఉంటేనే చేస్తారండి, ఇంకెవరో చెయ్యరు. అసలు మా ఇంట్లో మనిషిలాగా ప్రతి ఒక్కరి కష్టం ఆయన తెలుసుకున్నారు. చేస్తామని మాకు మాట ఇచ్చారండి. మాకు ఇక్కడ మాత్రం ఆయనే ఉండాలి, ఆయనే కావాలి. ఇది వరకు ఏ గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఇళ్ల గురించి మేము తిరిగిన చోటే కానీ తిరగని చోట అయితే లేదు. ఎవ్వరు కూడా మా ఇంటి పిలిస్తే పలుకుతారు అనే మాట నిజమేనా? అసలు పిలిస్తే కాదండి, పిలవకుండా పలికే వ్యక్తి ఆయన. అమ్మ మీకేం కావాలి అని అడుగుతారు వచ్చి, మీకేం చెయ్యాలి, మీకేం కావాలి అని అడిగే వ్యక్తి ఆయన. అసలు అలాంటి ఆయన మాకు దొరకడు. వెల్లంపల్లి గారి గురించి గొప్పగా చెప్పాలి అంటే మీరేం చెప్తారు? మనిషి గొప్ప మనిషి, అందరికి సంబంధించిన మనిషి. మాకు ఆయనే నమ్మకం. ఆయనకు మాకు ఎంతో సాయం చేస్తున్నాడు. చేయట్లే, ఆయనే కావాలి మాకు. ప్రతి ఇంటికి వచ్చి ప్రతి సమస్యను అడిగి తెలుసుకుంటారంట, నిజమేనా? ప్రతి ఇంట్లో సమస్యలన్నీ ఆయనే తెలుసుకుంటున్నాడు. చెప్పుకుంటున్నాం ఆయనకి, ఆయన చెబుతున్నాడు, మాకు చేసి పెడతానన్నాడు. ఆయనే కావాలి మాకు. ఇంతకుముందు ఏ రాజకీయ నాయకులు వచ్చేవాళ్ళు ఎవరు చేయలే, ఎవరు చేయలే. నీళ్ళు కూడా లేవు మాకు. కొన్ని రోజుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మాకు నీళ్ళు కూడా అందిలా. ఇప్పుడు మాకు 24 గంటలు నీళ్ళు అందిస్తున్నాడు. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండట్లేదు కదా, వేరే నియోజకవర్గం కావాలా? ఇంకొకళ్ళు ఎవరు వద్దమ్మా మాకు. ఈ గోడంతా అప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు చేసేటప్పుడు గోడంతా పడిపోయినప్పుడు వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు మాకు చేస్తామని చెప్పి చేయలేదు. తర్వాత మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము చాలా రిక్వెస్ట్ చేసామండి. చేస్తే ఆయన గవర్నమెంట్ నుంచి మాకు కొద్దిగా లేట్ అవుతుందని ఆయన సొంత నిధులతో ఈ గోడంతా కట్టించి మాకు ఇచ్చారండి. దీనివల్ల మాకు చాలా సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాం మేము. వెల్లంపల్లి గారు అయితే నాకు తెలిసినంత వరకు మాకు చాలా చేశారు చెప్పాలి. ఇప్పుడు దర్గా ఉంది వెనకాల, ఈ దర్గా మసీద్ ఉంది, దానికి ఆయన చాలా చేశారు. అలాగే ఇక్కడ కింద కరకట్ట కింద ఒక మసీద్ ఉంది, పైనూరు మసీద్ అని, దానికి కూడా ఆయన చాలా చేశారు. అక్కడ మదర్సా ఉంది, దానికి కూడా ఫండ్స్ ఇచ్చారు. ఆ మసీద్ డెవలప్ చేశారు. ఈ దర్గా మసీదులో కూడా డెవలప్ చేశారు. మాకు తెలిసినందుకు మా మైనార్టీ తరపు నుంచి నేనైతే చెప్తున్నాను, మాకు బాగానే చేశారు. ఇప్పుడు ఆయన ఈ పశ్చిమ నియోజకవర్గం కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో వేశారు. దీని మీద మీరేం చెప్తారు? మాకు ఆయన ఇక్కడ ఉంటేనే మంచిది అనిపిస్తున్నాను. ఎందుకంటే మాకు కొన్ని మసీద్ పనులు చేస్తున్నాను. ఈ గోడ కట్టించాడు, తర్వాత సమాధి దగ్గర కూడా కట్టించాడు. ఇంకా కొన్ని సమస్యలు మేము చెప్పాం, దానికి కూడా ఓకే అన్నారు. డిఫరెన్స్ ఉందా?
అంత ముందు కంటే ఇప్పుడు డిఫరెన్స్ తేడా ఉంది. టీడీపీ ఉన్నప్పుడు అది హౌస్ గురించి పెట్టాం మనం. అది అప్పుడు పార్టీ రాలేదు కాబట్టి ఈయన వచ్చిన తర్వాత నేను కట్టిస్తానండి, మా బార్డర్ ఉండిపోద్దని. అంటే కొన్ని పనులకి సొంత నిధులు కూడా ఈయన వెచ్చిస్తారు అని చెప్తున్నారు. ఆయనకి ట్రస్ట్ ద్వారాగా ఇచ్చారండి. ఇప్పుడు ఈ వెల్లంపల్లి పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్కి మారుస్తున్నారు. ప్రభుత్వానికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? ఏముంది మేడం, ఇప్పుడు కొన్ని సమస్యలు వెల్లంపల్లి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన పరిధిలో ఉన్నంత పరిధిలో ఆయన మొత్తం ఇవన్నీ చేసుకొచ్చారు. ఈ రిటైనింగ్ వాళ్ళు అసలు ఒకప్పుడు అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. దానివల్ల 1-2 సార్లు వెళ్ళి వెల్లంపల్లి గారికి చెప్పాము. అలాగే మా ఏరియా కార్పొరేటర్ గారు నరేంద్ర గారికి కూడా చెప్పాము. ఆయన దృష్టికి తీసుకెళ్లారు, మాట్లాడించారు. అలాగే ఆయన గవర్నమెంట్తో కొన్ని పనులు లేట్ అవుతాయండి, అందాక ఎందుకని ఆయన వెల్లంపల్లి గారి ట్రస్ట్ వాళ్ళ అమ్మాయి పేరు మీద ఉన్న ట్రస్ట్ పేరు మీద మొత్తం ఇదంతా రిటైనింగ్ వాళ్ళు కట్టించారు. కొన్ని సమస్యలు ఇంకా మా బరేల్ గ్రౌండ్ కూడా చెప్పాము, అవి కూడా చేసిస్తా ఉన్నారు. అలాగే మనం పున్నమి ఘాట్లో అక్కడ ఒక మసీద్ ఉంది, ఆ మసీద్ కూడా దానికి చాలా డెవలప్ చేశారు ఆయన. అలాగే ఆయన ఉంటే మాకు కొన్ని పనుల సమస్యలు దూరం అవుతాయి. మళ్ళీ కొత్త వచ్చి మళ్ళీ రెడ్డిలో వచ్చి మొదలని మళ్ళీ చెప్పుకుంటా ఉంటే మళ్ళీ అలాగే దూరం అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి చెప్పాం ఆయనకి. అలాగే మొన్న వచ్చినప్పుడు చిన్న ఇది సన్మాన సభ, ఒక చిన్న సన్మాన సభ ఏర్పాటు చేసాం ఇక్కడ వెల్లంపల్లి గారికి. ఆ సమస్యలో మా వెల్లంపల్లి గారి సమస్యలు కూడా చెప్పాము. దానికి ఈ సమస్య మసీదుకి కూడా స్లాబ్ వేయాలంటే అలాగే రేకుల షెడ్ మీద ఉన్నాం, అలా అంటే అది మీరు లేట్గా చెప్పారు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం అనేది అండ్ అభివృద్ధిలో ఇంకా మిగిలి ఉన్న పనులు అవ్వాలంటే కంపల్సరీ నెక్స్ట్ ఆయనే ఉండాలంటారా? నెక్స్ట్ ఆయన ఉంటే కాస్త బాగుంటుంది మేడం, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాం కాబట్టి. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధికి ఒక బ్రాండ్లా ఉన్న వెల్లంపల్లి గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? ఆయన గురించి మరీ ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక హిజ్రాని. అలాంటిది నేను ఎక్కడ కనిపించినా సరే సారు కారు ఆపి మరి నన్ను ఆప్యాయంగా పలకరించిన, కానీ నన్నే కాదు మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ చిన్న పెద్ద పేద ధనిక భేదం లేకుండా సార్ ఎవరిని కూడా అందరినీ తన సొంత మనుషుల్లాగా పలకరించి ఆయన చాలా ఆప్యాయంగా పలకరిస్తారని చెప్పచ్చు. మరి అంత మంచి మనిషిని పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇప్పుడు మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలే కానీ కార్యకర్తలే కానీ నాతో నేనే కానీ ఎవరికన్నా మాకు ఉన్న ఒక బాధాకరమైన విషయం అదేనండి. సార్ ఇక్కడ మాకు ఎన్నో చేశారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎంతో అభివృద్ధి చేశారు మా నియోజకవర్గాన్ని. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చాక మా సార్ని మేము గెలిపించుకున్న తర్వాత చాలా అభివృద్ధి చేశారు. ఈ పార్టీ తరపునే కాకుండా ఆయన సొంతంగా వెల్లంపల్లి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అంటే సరే మా మేడం సార్ వాళ్ళ అమ్మాయి అశ్విత గారి చేతుల మీదుగా లేని వారికి పెళ్ళిళ్ళే కానీ ఏదన్నా సార్ మాకు ఈ కష్టం వచ్చింది అంటే నేనున్నాను మీకు ఎందుకు అని ఒక భరోసా ఇచ్చి సార్ ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. మాలాంటి హిజ్రాలు కూడా సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక మాకు ఎటువంటి వసతి లేదు. ఇప్పుడు జగన్ సార్ ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే గారు వచ్చాక ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మా నియోజకవర్గంలో ఉన్న మేము ఒక 50 మంది వరకు ట్రాన్స్జెండర్స్ ఉంటారు ఈ నియోజకవర్గంలో. వాళ్ళందరికీ కూడా ఆయన అన్నీ ఏమేమి రేషన్ కార్డ్స్ కానీ పింఛన్లు పెంచడం కానీ అవన్నీ కూడా సార్ వచ్చాకే మేము కూడా నలుగురిలో గౌరవంగా బతకగలుగుతున్నామని చెప్పచ్చు. నేను ఒక ట్రాన్స్జెండర్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేమనేది ఏంటో మేము ఈ నియోజకవర్గానికి సార్ని గెలిపించి మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి చెప్తున్నాం. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో కొండ ప్రాంత ప్రజలు అనేసరికి పైదాకా ఎవరు రారు, కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాత్రం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కొండపై దాకా వస్తారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటారు అని చాలామంది చెప్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? శ్రీనన్నయ్య ఆయన శ్రమ పడకుండా కొండ ప్రాంతంలో పైకి ఒక గడప కూడా ఆయన వదలకుండా ప్రతి సమస్య ఆయన తీర్చిన వ్యక్తి మా వెల్లంపల్లి శ్రీనన్న. ఆయనకి అనేది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సీట్ ఇస్తూనే ఆయన మళ్ళీ గెలుస్తారు. వేరే వ్యక్తికి ఇస్తే ఇది అనేది రాదు. ఎందుకంటే కరోనా టైంలో నుంచి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు కష్టాలు తీర్చిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనన్న. అది వేరే వ్యక్తి అయితే పలకరించలేదు, వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ ఓట్లు పడవు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి అనగానే మీకు గుర్తొచ్చే పేరేంటి? వెల్లంపల్లి శ్రీనన్న తప్ప మరి ఎవ్వరు గుర్తురారండి. ఎందుకంటే చాలామంది నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు, చాలా పార్టీలు వచ్చినాయి, కానీ ఏ రోజు కూడా ఇంత అభివృద్ధి అన్నది ఏ పార్టీలో జరగలేదు, ఏ లీడర్ కూడా చేయలేదు. అది ఓన్లీ వెల్లంపల్లి గారు తప్ప ఇక్కడ ఎవ్వరూ చేయలేరు.
ఎందుకంటే ప్రజల గుండెల్లో ఒక దైవం ఉంటుంది కదా, ఆ దైవం ఎవరంటే వెల్లంపల్లి శ్రీనన్న. ఇక్కడ కొండ ప్రాంతాలే కానివ్వండి, రోడ్లు కానివ్వండి చాలా అభివృద్ధి పడ్డాయి అంటే అది అన్న ప్రోత్సాహం వల్లనే. ఎందుకంటే అన్న చొరవ చేసుకొని నా నియోజకవర్గం అభివృద్ధిగా ఉండాలి, అన్నీ ఎక్కడ కూడా లోటు ఉండకూడదు అని దగ్గరుండి మరీ కూడా చేయించిన వ్యక్తి, గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది వెల్లంపల్లి శ్రీనన్న తప్ప ఇంకెవరూ లేరు. ఒక లేడీస్ బయటకు వచ్చి మేము ఇంత ఇదిగా పార్టీలో ఉన్నాము అంటే అన్న మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారండి. మీరు ఎక్కడ కూడా భయపడకండి అమ్మా, చేయకండి, నేనున్నాను మీకు ఎందుకు అని మమ్మల్ని బాగా ఎంకరేజ్మెంట్ ఉండేది అన్నయ్య. అలాంటి వ్యక్తిని మా నుంచి దూరం చేయడం అన్నది మేమైతే తట్టుకోలేకపోతున్నాం. అది ఆ రోజు తెలిసినప్పుడైతే ఇంక అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏడ్చేసాం మేము. అన్న మీరే కావాలి మాకు, ఇంకెవరు వచ్చినా కూడా మేము ఇదవ్వలేమని చెప్పేసి అన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మీడియా ద్వారా బతిమలాడుకుంటున్నాం, మళ్ళీ మా అన్నయ్యని మా పశ్చిమ నియోజకవర్గంలోనే ఉంచండి, మా ఇంటి మనిషిని మా నుంచి దూరం చేయొద్దని అన్న కాళ్ళు పట్టుకొని మరీ అడుగుతున్నాం. ఇక్కడ మాత్రం ఈరోజు చూడండి భవానీ దీక్షలు ఎంత ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎన్నోసార్లు మేము ఇక్కడే పుట్టి పెరిగి ఇదయ్యామో, ఎప్పుడు కూడా ఇంత ఇదిగా ఇంత ప్రశాంతంగా ఏ రోజు లేదు. ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా వాళ్ళ భక్తిని వాళ్ళు ఇచ్చేసుకుంటా ఉన్నారు. అది చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక్కటే ఇదండి, అన్నయ్యని మాత్రం ఇక్కడే ఉంచండి, ఎక్కడికి ఇది అవ్వకూడదు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.